గోచరిస్తుంటాట. ఒళ్ళు వణుకుతుందండి. ఆ భయంతో ఇతడు ఏం చేస్తాడంటే వెంటనే అక్కడ హోమాగ్ని రగిల్చి శివుని ఉద్దేశించి యాగం చేస్తాడు అక్కడ అప్పటికప్పుడు. ఆ యాగంలో తనను తానే సమర్పించుకుందాం అనుకుంటాట. అప్పుడు అందులోంచి ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. జరిగి చెప్తాడు అశ్వత్థామతో, చూడు, నువ్వు ఉపపాండవుని చంపుదాం అనుకుంటున్నావు, కానీ కృష్ణుడు సంకల్పించుకోకపోతే నువ్వు ఆ పని చేయలేవు. గొప్ప మాట చెప్పాడు. ఈ జరుగుతున్నదంతా కృష్ణుని యొక్క సంకల్పమే. కృష్ణుని సంకల్పం అంటే కృష్ణుని హృదయం. కృష్ణుని హృదయమేదో నా హృదయం అదే. ఆయన సంకల్పానికి విరుద్ధంగా నేను ప్రవర్తించను, నా సంకల్పానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించను. మా ఇద్దరి హృదయం ఒక్కటే. అంటే కూడబలుక్కోవడం అంటే ఇదేనండి. అది చూపిస్తున్నాడు. అందుకే శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. మేమిద్దరం, మా సంకల్పములే ఇది. అన్నిటికీ మించి ఈశ్వరాజ్ఞ అంటే నా ఆజ్ఞ, నా ఆజ్ఞ ప్రకారంగా ఇదంతా జరుగుతున్నది అంటూ కృష్ణుడి గురించి గొప్ప మాట చెప్తున్నాడు. ఇక్కడ శివుడి నోట కృష్ణుడి గురించి పలుకుతున్న అద్భుతమైన వాక్కులు. ఇలాంటివి ఎన్నో తీయచ్చు, కానీ ఒక్కచోట గట్టిగా పట్టుకుంటే మిగిలినవన్నీ గమనించుకోవచ్చు. సత్య శౌచ ఆర్జవత్యాగై తపసా నియమైన చ క్షాంత్యా భక్త్యా చ ధృత్యా చ కర్మణ మనసా గిర అహం యద్భవదారాజ్య కృష్ణేనాక్లిష్ట కర్మణ తస్మాదిష్టతమ కృష్ణాదన్యో మమ న విద్యతే. కృష్ణునికున్న గొప్పతనం ఏంటంటే ఆయన సత్యస్వరూపుడు. కృష్ణుని యొక్క వ్యక్తిత్వ వైభవం చూపిస్తున్నారు. ఆయన అవతార పురుషుడు, నారాయణుడు, అందులో సందేహం లేదు. కానీ అవతరించినప్పుడు కృష్ణుడు చూపించిన అనంత కళ్యాణ గుణములు. భాగవతంలో భూదేవి కృష్ణుని గుణాలు చెప్తుందండి. అది ప్రథమ స్కందంలోనే. అదొక దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే 32 గుణాలు చెప్తుంది ఆవిడ. ఈ 32 గుణాలే కాక ఇంకా చాలా ఉన్నాయి, వర్ణించడానికి నాకు సమయం చాలదు, కానీ అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కృష్ణుడు అని చెప్తుంది. ఆ గుణముల్లో కొన్నింటి నేను ఇక్కడ చెప్తున్నాడు. ఆయన సత్య సంపన్నుడు, శౌచము అంటే శుచి కలవాడు, నిర్మలమైన అంతఃకరణం కలిగినటువంటి వాడు, ఆర్జవ శక్తి కలిగిన వాడు. ఆర్జవ శక్తి అంటే త్రికరణముల్లోనూ కపటం లేకుండా ఉండడాన్ని ఆర్జవ శక్తి అంటారు. కపటము లేనివాడు, శుచి అయినవాడు, సత్యస్వరూపుడు, త్యాగశీలి, మహాయోగి, నిత్యము తపస్సుతో నియమంతో కూడినటువంటి జీవితం కలిగినవాడు, క్షాంతి కలిగినవాడు, సహనం కలిగినటువంటి వాడు, ధృతి కలిగినటువంటి వాడు, ధైర్యవంతుడు. ఇన్ని సద్గుణములు కలిగిన కృష్ణుడు భక్తితో కర్మణ మనసా గిర అంటే భక్తితో త్రికరణములతో నన్ను నిత్యం ఆరాధిస్తూ ఉంటాడు. ఇది శివుడు అశ్వత్థామతో చెప్పినటువంటి విషయం. ఇలా త్రికరణముగా నన్ను నిత్యం ఆరాధిస్తూ ఉంటాడు. ఈ మొత్తం విశ్వంలో కృష్ణుడి కంటే ప్రియమైన వాడు నాకు మరొకడు లేడు సుమా అన్నాడు. కృష్ణాదన్యో మమ నివేద్యతే తస్మాదిష్టతమ. ఇష్టతమ, తమహ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అండి. కృష్ణుడిని మించినటువంటి వాడు నాకు ఈ విశ్వంలో మరొక ప్రియమైన వాడు లేడు సుమా. అందుకే ఆయనకి విష్ణువల్లభాయ నమః అని ఒక నామం ఉంది అష్టోత్తర శతనామాల్లో. విష్ణువల్లభ అంటే అర్థం ఏంటి? విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన వాడు ఆయన. అదేవిధంగా ఈయనకు విష్ణువు అత్యంత ప్రీతిపాత్రుడు. ఉభయులకు అంత ఆత్మీయతాభావం. అందుకు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు కృష్ణుడు. అలాంటి కృష్ణునికి ప్రీతిపాత్రుడైన పాండవుల పుత్రుణ్ణి సంహరించడానికి నువ్వు యజ్ఞం చేస్తే నేను సహకరిస్తాను అనుకున్నావా అన్నాడు అక్కడ. అని ఆ ఉపపాండవులు ఎవరో, వారు పూర్వజన్మ వృత్తాంతములేమిటో కృష్ణుడికి తెలుసు. వారు ఇప్పుడు పూర్తి అయిపోవాలి. ఇది కృష్ణ సంకల్పం. అందుకే ఆ యొక్క శిబిరములో పాండవులు లేకుండా ఇప్పుడు తప్పించి కృష్ణ పరమాత్మ మరొక చోటుకు తీసుకువెళ్ళాడు. ఆ శిబిరంలో ఉపపాండవులు మాత్రమే ఉన్నారు. వెళ్ళి సంహరించు, నీ ఆయుధాల్లో నా శక్తిని ప్రవేశింపజేస్తున్నాను, కృష్ణ సంకల్ప ప్రకారంగా వాళ్ళు సంహరింపబడాలి కనుక వెళ్ళిన పంపెట్టాడు. అప్పుడు అశ్వత్థామకు ఒక ఆవేశం వచ్చింది. ఇప్పుడు అశ్వత్థామ ఆ పని చేయలేదు నిజానికి. అశ్వత్థామకు ఒకానొక ఆవేశం వచ్చి ఆవేశంతో వెళ్ళి ఉపపాండవ సంహారం చేసేట. ఈ ఘట్టం మనకు చూపిస్తారు అక్కడ. అంటే ఇక్కడ మనకి మళ్ళీ శివాయ విష్ణు రూపాయి మరొకసారి మనకి ధ్వనిస్తున్నది. ఇదొక శివలీలా విలాసం. ఇంకొక అద్భుతమైన ఘట్టం మరొకటి కనిపిస్తుంది మనకి. మంకణుడు అని ఒక సిద్ధపురుషుడు నాటి. ఇది భారతంలో ఒక అద్భుతమైన కథ చూపిస్తారు. మంకణ సిద్ధపురుషుడు. ఎన్ని రకాల సిద్ధులు యోగులు మన భారతదేశంలో ఉండేవారో ఉన్నారో మనకు తెలియదు. ఒక ఆయన అంటాడు, నాకు ఎప్పుడు సిద్ధపురుషులు కనబడలేదండి. మన ఇంటికి ఎందుకు వచ్చి కనబడతారండి? మన ఇంటి తలుపు తట్టి మనకు కనబడేవాళ్ళు మనలాంటి వాళ్ళే. ఒకే విధమైన జీవితం విధానం కలిగిన వాళ్ళు ఒక చోట బతుకుతారు, అంతే కదా. మనలాగే పొద్దున్న లేచి కుక్షి కోసం పాటుపడుతూ ఏడుస్తూ బతుకుతూ నా వాళ్ళు ఏమైపోయారో నా వాళ్ళు ఏమవుతారో అని బతుకుతూ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర బతుకుతారు. వీళ్ళు సంసార లంపటలు. వీళ్ళందరూ యోగులు సిద్ధపురుషులు మన భూమికలకు అతీతులు. వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. అలాంటి వాళ్ళు మనకు సామాన్యంగా కనబడతారా? మనకు కనబడలేదు కానీ లేదని మాత్రం అనద్దు. లెక్క కందనంతమంది యోగులు ఈ భారతదేశ పుణ్యారణ్యాల్లో రహస్య స్థలాల్లో
ఎప్పుడూ ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. వారే మన ధర్మాన్ని, మన విద్యల్ని రక్షిస్తూ ఉంటారు. వారందరికీ నమస్కారం. గంగా యమునయోర్మధ్యే ఏ వసంతి తే మే ప్రసన్నాత్మన చిరంజీవితం వర్ధయంతి. నమో గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః అని ఉభయ సంధ్యల్లో నమస్కరించుకోవాల్సిన యోగుల్ని ఎందరున్నారో. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన సిద్ధి అండి. ఒక మహాతపస్వి ముందు నిలబడ్డం మహా కష్టం. దేవతలు కూడా ఋషుల ముందు గడగళ్లాడతారట. ఇది పెద్ద రహస్యమైన విషయం. దేవతలైనా సరే ఋషుల సంకల్పం దగ్గర గడగళ్లాడాల్సిందే. అవునా లేదా? మరి ఇంద్ర పదవిలో కూర్చొని నహుషుడేమయ్యాడు? అగస్త్యుని హుంకారానికి కింద పడలేదా? బృహస్పతి యొక్క ఆగ్రహానికి ఇంద్రుడు కూడా భ్రష్టుడు కాలేదా? అందుకు ఋషుల్ని దేవతలు కూడా నమస్కరిస్తారు. అందుకు ఋషుల్ని గట్టిగా పట్టుకోవాలి మనం. అందుకే నమో ఋషిభ్యో మహద్భ్యో గురుభ్యో మునిభ్యో నమో నమః. అది అలాంటి సిద్ధపురుషులు ఎందరో. అలా మంకనుడని సిద్ధపురుషుడు, ఈయన మహాతపస్వి. ఈ తపస్సుకి కొన్ని రకాల సిద్ధులు కూడా కనబడుతుంటాయి. ఆయనకి తపశ్శక్తితో ఒక సిద్ధి వచ్చిందిట. అదేమిటంటే వేలి కొసలలోంచి శాకరసం ప్రవహించిందిటండి. శాకరసము అంటే పళ్ళ రసాలు. ఇవి వేలి కొసల్లోంచి సృష్టించగలిగిన శక్తిట. ఆశ్చర్యకరంగా వస్తూ ఉంటే ఆయన ఓహో నాకు తపస్సు గొప్పగా పండింది అని నాట్యం చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఒక మహాతపశ్శక్తి సంపన్నుడు మైమరచిపోయి నాట్యం చేస్తుంటే ఆ నాట్య వేగానికి ఒక ప్రకంపనలు మొదలయ్యేట. ఈ ప్రకంపనలు ఎక్కడి దాకా వెళ్ళిపోయాయంటే లోకాలు కంపించిపోయేట. దేవతలు నిలబడలేకపోయేట ఆ ప్రకంపనలతో. ఇతడి యొక్క ఈ నాట్యాన్ని ఒక్కసారి నిలపగలగాలంటే ఎవరు నిలపగలరు అని ఆలోచిస్తున్నారు. ఎవరు? దేవతలు. అప్పుడు వాళ్ళందరూ పరమేశ్వరుని స్మరిస్తే పరమేశ్వరుడు ఒక యోగి రూపంలో వచ్చేట అక్కడికి. చూడండి, వచ్చి ఏమిటయ్యా నీ సిద్ధేదో దొరికిందని మురిసిపోతున్నావు అన్నట్ట. నా వేలు కొసల్లోంచి శాకరసములు ఉత్పన్నమవుతున్నాయన్నట్ట. అవునా, నా వేలు కొసల్లోంచి ఏమి ఉత్పన్నం అవుతుందో చూపించమంటావా అన్నట్ట ఆయన. ఇవన్నీ మనం గమనించితే వాటన్నిటిలో గమనిస్తున్నది ఒకానొక సాధన వల్ల ఏదో సిద్ధొచ్చినంత మాత్రాన్ని నువ్వు అహంకరిస్తే నీ అహంకారం మీద భగవంతుడు మొట్టిగా పెడతాడు. ఇది తెలుసుకోవాల్సింది ప్రతిదీ కూడా. మొత్తానికి పరమేశ్వరుడు ఏం చేశాడంటే నా వేలుకొసల్లో సృష్టిస్తాను చూడని ఆ వేలుకొసలు అన్నట్టండి. అనగానే గుట్టలు గుట్టలు విభూది రాశులు కురిసిందిట మొత్తం. అప్పుడు ఒక్కసారి చూశాడు, స్వామి నువ్వు సామాన్యుడు కావు. అంత ఔద్ధత్యం అంతా తగ్గిపోయిందిట. తగ్గిపోయి పరమేశ్వర నమస్కారం చేస్తే ఆ సిద్ధపురుషుడి యొక్క ఆ శరణాగతికి సంతోషించి పరమేశ్వరుడు తన అసరస్వరూపాన్ని చూపించగానే అక్కడ స్తోత్రం చేస్తాడు మంకణుడు. ఆ స్తోత్రం చదివినా మనకు తెలిసింది భారతంలో ఘట్టం ఇది. అక్కడ అంటాడు, దేవతలందరూ నీ దాసులయ్యా, నిన్ను మించిన పరతత్వం మరొకటి లేదు అని శివపారమ్యం అక్కడ స్తోత్రం ద్వారా ప్రతిపాదన చేస్తాడు మనకి. ఇక్కడ ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆత్మవస్తువు నువ్వు. వేదమునయందు పూర్వభాగముల్లో నువ్వు యజ్ఞఫలప్రదాతగా కర్మఫలప్రదాతగా కనబడతావు. నువ్వే వేదముల యొక్క ఉత్తర భాగమునందు అంటే వేదాంత శాస్త్రమునందు బ్రహ్మజ్ఞాన స్వరూపముగా గోచరిస్తుంటావు. అక్కడ జ్ఞానమూర్తివి, ఇక్కడ యజ్ఞమూర్తివి, ఇక్కడ కర్మఫలప్రదాతవు. అందుకే ధర్మము అమృతము అని రెండు అంశములు మనకు ఉపనిషత్తు చెప్తోంది. ధర్మము అనగానే శాస్త్రము చెప్పిన జీవన విధానము. అటువంటి జీవన విధానంతో క్రమశిక్షణ కలిగి నడుచుకుంటే దానికి సత్ఫలితాలు ఇస్తాట పరమాత్మ. ఈశ్వరుడు అంటే కర్మఫలప్రదాత. నువ్వు చేసే సత్కర్మఫలకి ఫలప్రదాతగా ఉంటాడు, యజ్ఞఫలప్రదాతగా. ధర్మం యొక్క స్వరూపంలో స్వామి యొక్క స్థితి. ఇక రెండవది అమృతం. అమృతం అనగానే బ్రహ్మజ్ఞానమే, మోక్షము. అది ఇచ్చేటప్పుడు ఆయన ఆ జ్ఞాన ఫలంగా మోక్షాన్ని ఇస్తున్నాడు. రెండూ ఆయన యొక్క స్వరూపములే. ఇది మంకణుడి స్తోత్రంలో మనకి లభిస్తున్నది. నేను శ్లోకములన్నీ చదివి అర్థం చెప్పట్లేదు, ఇది గ్రహించగలిగితే చాలు. ఈ విధంగా భవ్యమైనటువంటి రెండు పర్వాల ఘట్టమయ్యాయి. ఇక అటు తర్వాత యుద్ధమంతా పూర్తయిపోయింది. ఇంకోవైపు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు పట్టాభిషేకం పూర్తయింది. ఆ సమయంలో ఇంకా స్వామి ద్వారకకు వెళ్ళలేదు. పట్టాభిషేకం అయింది, అందరూ స్థిరపడ్డారు. ఎవరెవరిని ఏ ఏ స్థానాల్లో నియమించాలో ఆయా స్థానాల్లో ధర్మరాజు నియమించాడు. ఆ సమయంలో ఒకరోజు ప్రాతకాలంలో ఆయన ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో తాను చేయవలసిన కాలకృత్యములన్నీ చేసుకుని కృష్ణుడు ఎక్కడ విడిది చేసి ఉన్నాడో ఆ భవనానికి వెళ్ళేట. ఆ వెళ్ళేటప్పటికల్లా కృష్ణ పరమాత్మ ధ్యానంలో ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి, స్వామి నువ్వు ఇప్పుడు ఎవరిని తలంచుకుంటున్నావు, ఏమిటి ధ్యానిస్తున్నావు అంటే, నన్ను ధ్యానిస్తూ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. గొప్ప మాట చూడండి. అంటే తన్ను తలంచుకునే వాళ్ళని స్వామి తలంచుకుంటాట. ఎవరయ్యా నిన్నిప్పుడు తలంచుకుంటున్నారు అంటే, మీరందరూ మీ రాజ్యపాలనలో వీటిలో పడిపోయారు, కానీ అక్కడ అంపశయ్య మీద ఒక మహానుభావుడు ఉన్నాడు, అతడు నన్ను ధ్యానిస్తూ ఉన్నాడు, ఆయన నేను ధ్యానిస్తున్నాను. చూసారా, మనం భగవంతుని తలంచుకుంటే భగవంతుడు మనల్ని తలంచుకుంటానడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆయన నన్ను తలంచుకుంటున్నాడు. ఆయన స్వేచ్ఛామరణం కలిగినటువంటి వాడు. అటువంటి వాడు అంపశయ్యపై ఉంటూ
తాను ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి మహానుభావుని యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుందండి. ఒకవైపు బాణములు గుచ్చుకుంటున్నాయి, ఏదో ప్రారంధం ఉంది, అప్పటి వరకు బతకాలి అని బతకడం వేరు. కానీ తన చేతిలో ఎప్పుడైనా మరణించవచ్చు అని వరం కలిగిన మహానుభావుడు ఈ బాణాలు గుచ్చుకుంటూ ఎందుకని పడుకోవాలి? ఇది మనం ఆలోచించవలసిన అంశం. తానే నిర్ణయించుకున్నాడు ఉత్తరాయణ పుణ్యకాలానికి, నిర్ణయించుకుని కూర్చున్నాడు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో పోతేనే మోక్షం వస్తుందని కాదు, అదొక పద్ధతి. ఆయన సిద్ధపడి అలా ఉన్నాడు అంటే ఆయనకి ఆ బాణముల ములికల బాధ ఉందా లేదా, ఇది ఆలోచించాలి. అతడు సామాన్యుడు కాడు, ఆయన ఎవడో మహాయోగి, దేహాత్మ భ్రాంతి లేని యోగి. అందుకే దేహానికి గుచ్చుకుంటున్నా ఆ దేహం నేను కాదు అనే భావన కలిగిన వాడే ఆ స్థితిలో ఉండగలడండి. అందుకే ఆ మహానుభావుడు భీష్మ పితామహుడు భీష్మాచార్యుడు ఆయన గురించి ప్రస్తావన చేశాడు. చేసి ఆ మహాత్ముడుగానే అస్తమించాడా, ఆయనకేం నష్టం లేదు, కానీ ఆయన లోపలున్న జ్ఞానమంతా మనం పొందకుండా అయిపోతుందయ్యా. ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్న గొప్ప మాట చూడండి. ఒక మహాత్ముడు, ఒక వృద్ధుడు అంతరించిపోయాడు అంటే వాళ్ళతో ఒక జ్ఞానం అంతరించిపోతుంది. అందుకే మనం వాళ్ళు పోయే లోపల జాగ్రత్త చేసుకోవాల్సింది ఏమిటి? వాళ్ళ ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయో మొత్తం వివరాలు అదే జాగ్రత్త చేసుకోవాలి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం జాగ్రత్త పరచుకోవాలి, అది నీ బాధ్యత. పైగా మీ వంశానికి పూర్వీకుడు, పద ఆయన వద్దకు వెళ్ళి, ఆయన వద్ద సర్వధర్మములు ఉన్నాయి. ధర్మములు శాస్త్రజనితములై కొన్ని ఉంటాయి, శిష్టాచార సంపన్నములుగా ఉంటాయి. ధర్మాలన్నీ పుస్తకాల్లోనూ దొరుకుతాయి అనడానికి లేదుట. శాస్త్రముల ద్వారా దొరికేవి కొన్ని, ధర్మాన్ని అనుసరించి సిద్ధులైన మహాత్ముల ఆచరణ ద్వారా దొరికేవి కొన్ని. దీన్ని శిష్టాచారములు అని అంటారు. ఈ రెండిటి ద్వారా దొరికిన ధర్మములన్నీ ఆయన వద్ద ఉన్నాయ్యా. పైగా ధర్మములు చెప్పేవాళ్ళు కొందరు, చేసేవాళ్ళు కొందరు, తెలిసిన వాళ్ళు కొందరు. కానీ తెలిసినవాడు, చెప్పేవాడు, చేసేవాడు మూడు ఆయన మహానుభావుడు. పద ఆయన వద్దకు వెళ్ళి సర్వధర్మములు నేర్చుకో అని మొత్తం బయలుదేరదీశాడు ధర్మరాజుని. అప్పుడు ధర్మరాజుతో పాటు అందరూ బయలుదేరారు. ఆ సమయంలో భీష్మ పితామహుడు కృష్ణుని ధ్యానిస్తున్నట్ట. ధ్యానిస్తూ చిట్ట చివరిగా ఆ స్తోత్రం పూర్తి చేసి కళ్ళు తెరవగానే ఎదురుగా కనబడ్డాడు మహానుభావుడు. స్వామి, ఎదలో ఉన్నవాడు ఎదురుగా కనబడ్డావు, ధన్యుణ్ణని కృష్ణాయ నమః నమస్కరించి ఎప్పుడైతే ఆయన స్వామిని చూస్తూ ఆనందభరితుడై ఉన్నాడో అప్పుడు స్వామి అన్నట్ట, తాతా కుశలమా, నీకు బాణాల బాధతో శరీరం యొక్క పటుత్వం దెబ్బతినలేదు కదా, అంటే నీ అనుగ్రహం ఉన్నంతకాలం ఏ బాధ ఉంటుంది స్వామి అన్నట్టు ఆయన. అప్పుడు ఇదిగో ధర్మరాజుకి ఆయనకి ఎన్నో సందేహాలు ఉన్నాయని అడుగుతాడు, నువ్వు జ్ఞానాన్ని బోధించు అన్నట్టు. వెంటనే అన్నాడు, ఇదేమైనా బాగుందా, ధర్మము జ్ఞానము ఇవన్నీ చెప్పడం కొంతవరకే, ఇంకా నేను ఇప్పుడు స్వాత్మ విషయం చూసుకుంటున్నానయ్యా, నన్ను విడిచిపెట్టి. పైగా ధర్మం చెప్పడం మొదలెట్టాలే కానీ సందేహాలు చాలా పుడుతూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఏది చదవకముందు ఒకటే డౌట్ ఉండేది, చదివిన తర్వాత బోల్డ్ పుట్టే, అందుకు తెలుసుకుంటూ ఉంటే పుడుతూ ఉంటాయి. అందుకే సందేహాలు తప్పవు. అందుకే సందేహాలు ఎంతకాలం ఉంటాయండి అన్నాడు ఒక ఆయన. దేహం ఉన్నంతవరకు సందేహం తప్పదనైనా అన్నాడు ఆయన. అంటే దీని అర్థం దేహాత్మ భ్రాంతి ఉన్నంత వరకు సందేహాలు తప్పవు. ఇదొకటి ఆలోచిస్తే ఆ దేహాత్మ భ్రాంతి పోవడం అంత తేలిక. అసలు దేహాత్మ భ్రాంతిని అర్థం అవడమే మహా కష్టం. అజ్ఞానం అర్థమైతే సగం జ్ఞానం వచ్చినట్టే అన్నాడు ఒక ఆయన. అజ్ఞానాన్ని పోల్చలేం మనం, అజ్ఞానమే జ్ఞానమని విడిచిపోయి బతికేస్తూ ఉంటాం. మొత్తానికి ఈయన అంటున్నాడు, ప్రతి సంభాషణ క్షమ లేదు. నేను చెప్తూ ఉంటా, ఆయన ఏదో అడుగుతుంటాడు, తిరిగి సమాధానం చెప్పడం నాకంత ఓపిక లేదయ్యా అన్నాడు. ఓపిక నేను ఇస్తానన్నాడు మహానుభావుడు కృష్ణ పరమాత్మ. నేను నీకు ఓపిక ఇస్తాను, నీకు ఇవి గుచ్చుకుంటున్నా, నీకు ఈ బాధ తెలియకుండా నేను చేస్తాను. నీకు శరీర పటుత్వము, బుద్ధి యొక్క పటుత్వం కూడా నేను ఇస్తాను. ఎందుకంటే ఎంత తెలివైన వాడైనా బుద్ధి బలహీనమైతే ఏది జ్ఞప్తి రాదు. చెప్తాను. ఎందుకంటే ధర్మం చెప్పవలసిన వాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే రాగద్వేషాలు ఉండకూడదు. ముఖ్య లక్షణం ఇది. ధర్మశాస్త్ర జ్ఞానం ఉంటే సరిపోదండి, రాగద్వేషాలు ఉండకూడదు. ఎందుకంటే ఎన్ని ధర్మములు తెలిసినా వీడు నావాడు అని ప్రేమ ఉందనుకోండి, వాడు అధర్మాన్ని క్షమించవచ్చు, తనకున్న తెలివితేటలతో వాడు అధర్మాన్ని కూడా ధర్మంలా చూపించవచ్చు. పండితుడు పూనుకోవాలే కానీ అధర్మాన్ని కూడా ధర్మంలా వాదించగలండి. అందుకే పండితులతో ఎంత ప్రయోజనం అంత ప్రమాదం. వాళ్ళు ఏదనుకున్నారో సాధించడానికి మసిపూసి మారేడుకాయ కూడా చేయగలడు. అందుకు ధర్మ ప్రబోధనకి ధర్మ పాండిత్యం మాత్రమే చాలదు, రాగద్వేషరహితమైన నిర్మలమైన అంతఃకరణం కావాలి. అది నీ దగ్గర పుష్కలంగా ఉంది. నీకు నేను పటుత్వం అన్నీ నేను ఇస్తాను, పొద్దున్నొచ్చి కలుద్దాంలే అని తీసుకెళ్ళిపెట్టా. మరో రోజు పొద్దున్నొచ్చేటప్పటికి తాత ఎలా ఉన్నావు అన్నట్ట. అనగానే చెప్తున్నాడు, నీ దయ వల్ల నాకు యవ్వనంలో ఉన్నప్పుడు ఎటువంటి పటుత్వం ఉందో అంతా ఇప్పుడున్నదయ్యా, సంపూర్ణంగా స్పష్టంగా ఉంది. ఇప్పుడు నేను ఏమైనా చెప్పగలను. కానీ ఒక్క చిన్న సందేహం,
నాకు శక్తి ఇచ్చి నా చేత చెప్పించే కంటే సర్వశక్తిమంతుడు నువ్వే చెప్పొచ్చు కదా అన్నాడంటే ఇక్కడ గొప్ప మాట. అంటే అంటున్నాడు, నేను ఇప్పుడు చెప్పాననుకో, కృష్ణుడు గొప్ప ధర్మములు చెప్పాడు అంటాడు, సూర్యుడు గొప్పగా వెలిగిపోతున్నాడు, చంద్రుడు మంచి వెన్నెలిచ్చాడు, ఇదేం గొప్ప కీర్త, వాళ్ళకి అది సహజం. అందుకే నాకు ఇప్పుడు కొత్తగా తెచ్చుకోవాల్సిన కీర్తి ఏమిటి లేదు, నేనే కీర్తి స్వరూపాన్ని, నాకు కీర్తి అక్కర్లేదు. నా భక్తుడు కీర్తి చాలా రావాలి. అందుకే నా భక్తుడు ఎంత ధర్మిష్టో ఎంత జ్ఞానో ప్రపంచానికి తెలియాలి. అందుకే నీకు కీర్తి కలిగించడానికే నీ చేతి చెప్పిస్తున్నాను అన్నాడు. స్వామి ఎంత అనుగ్రహం చూడండి. తన చివరి శ్వాస వరకు కూడా మంచి ఉత్సాహంతో కూర్చుని ధర్మచర్చ చేస్తూ కాలం గడిపే అదృష్టం ఇచ్చడానికి, ఊరికి అక్కడ పడుకుని మూలుగుతూ కాకుండా. అంటే ఎటువంటి దయ చూపిస్తున్నాడో చూడండి ఇక్కడ. చిట్ట చివరికి స్వామి ధ్యానంతోనే తనువు చాలిస్తాడు. కానీ అప్పటి నుంచి ధర్మరాజు కొన్ని రోజుల పాటు భీష్మ పితామహుడు అద్భుతమైన జ్ఞానబోధ ధర్మబోధ చేస్తాడు. అవి మీకు తెలుసుకుని ఓపికంటే, చెప్పేవాడికి చెప్పే తీరుకుంటే కొన్ని నెలలు చెప్పుకోవలసిన అద్భుతమైన గ్రంథం అక్కడ తయారవుతుంది. ఇదే శాంతి పర్వం, అనుశాసనిక పర్వం అని భారతంలో భారత సారం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే వేదాల సారం అని చెప్పాలి. అందులో లేనిది ఎక్కడా లేదండి. ఎప్పుడైనా నిజమైన శ్రద్ధాళువులుంటే కష్టపడి చెప్పడానికైనా సిద్ధం. ఇదివరలో అలాగా ఒక 16 రోజులు 18 రోజులు శాంతి అనుశాసనిక పర్వాలు చెప్పిన ఘట్టములు ఉన్నాయి. అంత విశేషమైన పర్వములవి శాంతి అనుశాసనిక 2 పర్వములు. దీనిలో లేని ధర్మములు లేవు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇంకా చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ సనాతన ధర్మ. అది మొత్తం భారతం వేదాల సారమైతే భారతానికి సారం ఈ 2 పర్వాలు. అంత విశేషమైన పర్వములు. ఈ పర్వముల్లో అనేక చోట్ల ఎంత అద్భుతమైన ధర్మములు చెప్తాడు, వేదాంత శాస్త్రం చెప్తాడు, సర్వమున్నాయి. కావలసినంత వేదాంత శాస్త్రం పుష్టిగా దొరుకుతుంది శాంతి అనుశాసనిక పర్వాల్లో. అదంతా అందులోనే, ఆ అనుశాసనిక పర్వంలోనే కో ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని ప్రశ్నిస్తే అప్పుడు మొదలుపెట్టి విష్ణు శాస్త్రాన్ని కూడా భీష్మ పితామహుడు ఆ సందర్భంలోనే బోధించాడు. విష్ణు శాస్త్రం కూడా అయ్యిందండి. తర్వాత అద్భుతమైన ప్రశ్న వేస్తున్నాడు. తస్యాపగేన నామాని శృతానీహ జగత్పతే పితామహ ఈశాయ విభో నామాన్యాచస్వ శంభవే. ఇది అడిగాడు ధర్మరాజు. అయ్యా చాలా సంతోషం, నాకు శంభుని యొక్క నామములు వినాలనుంది, చెప్పవయ్యా అన్నాడు. ఏమంటే విష్ణు శాస్త్రం చెప్పాడు కదా, చాలదు శివుడి గురించి వినాలా? అసలు విష్ణువుని విన్నాక మళ్ళీ శివుడిని అడగచ్చా అండి అంటే అప్పటికి కలియుగం రాలేదు కనుక ధర్మరాజుకి అలాంటి బుద్ధులు పుట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని శివుణ్ణి పూజించొద్దు, విష్ణువుని పూజించొద్దు అని ఎవరు చెప్తారో వాడు మనకొద్దు, ఏ రూపం చెప్పినా. ఎందుకంటే వేదానికి అది విరుద్ధం, శాస్త్రానికి అది విరుద్ధం. అందుకే కలిదోషాలు ఇంకా ఆక్రమించలేదు కనుకనే ధర్మరాజు ప్రశ్న వేశాడు. ఏమని? నాకు శివుని యొక్క నామాలు వినాలనుందయ్యా అని అడిగాడు. భీష్మ పితామహుడు అంతవరకు మాట్లాడినవాడు ఇప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు. మనం వినవలసినది ఏంటంటే అశక్తోహం గుణాన్ వక్తుం మహాదేవస్య ధీమత. ఆ మహాదేవుని యొక్క దివ్యగుణములను వర్ణించడానికి నాకు శక్తి లేదు, నేను సమర్థుణ్ణి కాను. ఎందుకంటే యోహి సర్వగతో దేవో నచ సర్వత్ర దృశ్యతే. ఇక్కడ శివుడు గురించి చెప్పలేనంటూ బోల్డ్ చెప్పాడండి ఆయన. చెప్పలేనంటూ చెప్పిన మాటలే గొప్ప విషయం. ఆయన అందరిలో వ్యాపించున్నాడు, అంతటా ఉన్నాడు, కానీ ఎవరి చేత తెలియబడ్డం. అదే చిత్రం. అన్నిటా ఉన్నట్ట, ఎవరి చేత తెలియబడట. ఇది ఎలాగండి అంటే అన్నిటినీ చూసే కన్ను తనని తాను చూడలేదు, అవునా లేదా? కన్నుతో అన్నీ చూడగలం, కన్నుని చూడగలమా? కన్నుతో అన్నీ చూడగలిగి కన్నుని చూడలేకపోతున్నాం. ఎవరి వల్ల ఈ ప్రపంచాన్నంతటినీ తెలుసుకోగలుగుతున్నామో ఆయన తెలుసుకోలేకపోతున్నాం. ఇది గొప్ప విషయం అండి, అద్భుతమైన ప్రస్తావన ఇది. అదే మనకి త్రిపుర రహస్యంలో కూడా మహానుభావుడు దత్తాత్రేయుల వారు ఒక మాట చెప్తారు పరశురాముడితో. ఆత్మ విషయం తెలియబడుతుందా అంటే తెలియబడదు అన్నాడు. దేంతో తెలుసుకుంటావు నువ్వు సృష్టిలో ఏ విషయం తెలుసుకోవాలన్నా ఇంద్రియాలతోనూ బుద్ధితోనూ తెలుసుకోవాలి. అది ఇంద్రియాలకి బుద్ధికి అతీతమైంది, నువ్వు ఎలా తెలుసుకుంటావు అన్నాడు ఇక్కడ. యన్మనసా నమనుతే ఉపనిషత్తు చెప్తోంది. మనస్సుతో నువ్వు చింతన చెయ్యలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి మాటకి అందదు, మనస్సుకి మాటకి అందదనే మాటే దాని గురించి చెప్పగలం. చాలా చిత్రం. మనస్సుకి అందదట, కానీ మనస్సుతోనే దాన్ని చింతన చేయాలట. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నదండి. ఏ మనస్సుతో చింతన చేయగలం? భగవంతుడిని చింతన చేయగలిగిన మనస్సు ఏది? ఇది ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోవాల్సినది. మనస్సుతోనే సృష్టిలో ఏ విషయమైనా మనం తెలుసుకుంటాం. మనస్సు అనండి, బుద్ధి అనండి, ఏదైనా అంతఃకరణ వృత్తే కదా. కానీ ఏ మనస్సుతో భగవంతుడిని తెలుసుకోగలం? ఇది చూపిస్తున్నాడు. ఇంద్రియాలను అంటుకుపోయి
భౌతిక ప్రపంచమే సత్యం అనుకుని ఆ విషయ సేకరణల కోసమే ఆలోచించే మనస్సుతో తెలుసుకోలేవు. మరి దేనితో తెలుసుకోగలవు అంటే తపసా పూతేనా, తపస్సుతో పవిత్రమై నిర్మలమై ఆత్మవిచారణ వల్ల శుద్ధమైన అంతఃకరణంతో మాత్రమే తెలుసుకోగలంటే ఇక్కడ అలాంటి మనసుతో తెలుసుకోగలం. అందుకు భగవంతుని తెలుసుకోలేవయ్యా అన్నాడు. మరి తెలుసుకోని కాడికి ఉపన్యాసాలు ఎందుకండి, ఉపనిషత్తులు ఎందుకండి అంటే వెంటనే ఓ మాట చెప్తున్నాడు అక్కడ దత్తాత్రేయులు వారు. ఒక్క మాట చెప్తున్నానయ్యా, భగవంతుడు నువ్వు తెలుసుకోలేవు, కానీ అన్నీ దేని వలన తెలుసుకుంటున్నావో అదే భగవంతుడని తెలుసుకో అని చెప్పాడు ఇక్కడ. ఇదంతా తేలిగ్గా అర్థమవుతుందా? నేను తెలుగులో చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం కదా, అంతో కొంత నిర్మలమైన సాధన ఏదైనా చేసి ఉంటే అర్థమవుతుంది. కానీ హఠాత్తుగా కాలక్షేపానికి ఉపన్యాసానికి వచ్చి కూర్చుందామనే వాళ్ళకి ఏమీ అర్థం కాదని గుర్తుపెట్టుకోండి. అక్కడ విషయం అది. అందుకే గొప్ప మాట చెప్తున్నాడు, యోహి సర్వగతో దేవో నచ సర్వత్ర దృశ్యతే. అంతటా ఆయన ఉన్నాడు, ఎక్కడా ఆయన కనబడ్డన్నాడు. అంతటా ఆయనే ఉన్నట్ట, ఎక్కడ ఆయన కనబట్ట. మరి నిన్నటి మాట ఇందుగలడందులేడని సందేహమవలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు. అంతా ఆయనే ఉన్నాడు, కానీ ఉపాధి దృష్టితో చూస్తున్నంత వరకు కనబడ్డు, చైతన్య దృష్టితో చూస్తే కనబడతాడు. అంతే, చిన్న తేడా. అందుకు నచ సర్వత్ర దృశ్యతే. అంతేకాదు, బ్రహ్మ విష్ణు సురేషానాం స్రష్టాచ ప్రభురేవచ. బ్రహ్మ విష్ణువింద్రాదులందరికీ కూడా స్రష్ట ప్రభువు ఆయనే సుమా. బ్రహ్మాదయ పిశాచాంతా యోహి దేవా ఉపాసతే. ఆయన ఉపాసించే వాళ్ళు ఎవరో తెలుసా? బ్రహ్మదేవుడికి వదులుకుని పిశాచాల వరకు అందరూ ఆయన్ని పూజిస్తారన్నాడు. ఇది గొప్ప మాట అండి. అందుకే శివభక్తుల్లో మనకి ఋషులు కనబడతారు, దేవతలు కనబడతారు, రాక్షసులు కనబడతారు, పిశాచాలు కనబడతారు. ఆ మాటకు వస్తే శివుడు పిశాచాలతో భూత ప్రేతాలతో తిరుగుతాడండి అంటారు కొంతమంది. మరి సర్వవ్యాపకుడైనప్పుడు వాళ్ళలో కూడా ఆయన ఉన్నాడుగా, అది కూడా తెలుసుకోవాల్సింది. అంతటా ఉన్నాడంటే వాళ్ళలో కూడా ఉన్నాడని అర్థం. లేదండి వాళ్ళలో లేడంటే సర్వవ్యాపకుడు కాడని అర్థం. సర్వవ్యాపకుడు అంటే వాళ్ళల్లోనే చైతన్యం ఉందా లేదా? ప్రతి దాంట్లోనే ఆయనే, అందరిలోనే ఆయనే. ఉపాధుల్లో పిశాచమా దేవుడా బ్రాహ్మడా చెప్పబడుతోంది, కానీ ఉపాధుల యందు చైతన్యముగా ఉన్నవాడు శివుడేగా. ఎంత రమ్యమైనటువంటి మాట చూడండి. అందుకే ఆయన అంతటా ఉంటాడండి. అందుకు గొప్ప మాట. ఆయన్ని అందరూ ఉపాసిస్తున్నారు. ఇది ఎలాగో అంటే రాక్షసులు ఉపాసించిన సిద్ధి పొందుతారండి. అంటే ఒక నది ప్రవహిస్తోంది, ఒక దొంగ నీరు తాగాడు, ఒక ఋషి నీరు తాగాడు. నేను ఈ దొంగ దాహం తీర్చనట్టుందా నది? నీరు తాగిన ప్రతివాడి దాహం తీరుస్తున్నది నది. అలాగే సూర్యుడు నేను పుణ్యాత్ముల మీద మాత్రమే కాంతి ప్రసరిస్తానంటాడా? సర్వుల మీద ప్రకాశింపజేస్తాడు. అదేవిధంగా భగవత్ చైతన్యం ఆశ్రయించిన ఎవరినైనా అనుగ్రహిస్తుంది. చేరి నీరు తాగిన వారిని నది దాహం తీరుస్తుంది, ఆశ్రయించి కొలిచిన వారికి శివుడు వరమిస్తాడు. అంతే, తెలిపోయింది ఇక్కడ. ఆ వరాన్ని దుర్వినియోగం చేసుకుంటే మరో రూపంలో కొడతాడు ఆయనే. ముందు ఇవ్వడం ఇస్తాడు, మరో రూపంలో ఆయన కొడతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అది ఇక్కడ చెప్తున్నది. అందుకే సర్వులు ఆయన్ని ఉపాసిస్తున్నారు. ఆయన లేనిది ఎవరికి, వారి ఉనికి వారికి లేదు, వారికి కావలసిన శక్తి లేదు. అందరూ ఆయన్ని ఉపాసిస్తారు. అలాంటి స్వామి గురించి నాలాంటి వాడు చెప్పలేడు అంటున్నారు ఎవరు? భీష్ముడు. అందుకే కోహిశక్తో భవం జ్ఞాతుం మద్విధ పరమేశ్వరం. నాలాంటి వాడు ఆయన తెలుసుకోలేడు. ఎందుకంటే గర్భజన్మ జరాయుక్తో మృత్యు సమన్విత. గర్భజన్మ జరాయుక్తో మృత్యు సమన్విత. పుట్టుక, చావు మొదలైనవి పంచభూత వికారములు కలిగిన శరీరాలు ఉన్నవాళ్ళు పరమాత్మను తెలుసుకోలేరు. ఇది గొప్ప మాట. అని ఈ శరీరాలు ఉన్నవాళ్ళు పరమాత్మను తెలుసుకోలేరు అంటే ఈ మానవ ఉపాధితో తెలుసుకోలేముట. అంతేకాదు, ఈ మానవ ఉపాధి నేననే తాదాత్మ్యంతో ఉన్నవాళ్ళు తెలుసుకోలేరు. ఇది ఇంకో అంతరార్థం అండి. అందుకు ఇలాంటి జనన మరణ వికారములతో కూడిన క్షుద్ర శరీరాలు ఉన్న వాళ్ళు గ్రహించలేరయ్యా. ఆయన గురించి చెప్పగలగాలి అంటే ఏష విద్వాన్ గుణశ్రేష్ఠో. ఆయన గురించి చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి. ఇంకెవరు చెప్పగలడు? ఇంకెవరు చెప్పలేరు. ఆయనే చెప్పాలి. కనుకనే ఆయన గురించి చెప్పగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఈ మొత్తం ఇక్కడ అందరిలో అటు చుట్టూ ఋషులు ఉన్నారండి. వ్యాసాదులున్నారు, నారదులున్నాడు, వశిష్ఠాదులున్నారు, అందరూ అక్కడే ఉన్నారు. అందరూ అక్కడ ఉన్నప్పటికీ ఒక్కడే ఉన్నాడు అని చెప్తున్నాడు భీష్మ పితామహుడు. ఒక్కడే చెప్పగలడు ఆయన. ఎందుకంటే ఆయనకొక్కడికే అటువంటి శక్తి ఉన్నది. ఆయన మాత్రమే తనదైన యోగశక్తితో పరమేశ్వరుని నిత్యం దర్శిస్తూ ఉంటాడు. ఆయన చెప్పగలడు. యోగచక్షుషుతో ఆయన ఒక్కడే చూస్తున్నాడు. ఆయనే చెప్పగలడు. ఆయన ఎవరు అంటే విష్ణు జనార్దన. ఆయన విష్ణువు జనార్దనుడు. ఆయన ఒక్కడే శివుడి గురించి చెప్పగలడు, ఇంకొకరు లేరు. మన అదృష్టవశాత్ ఆయన ఇక్కడ ఉన్నాడు. ఋతే నారాయణాత్ శక్ష్య శంఖచక్ర గదాధరాత్.
శంకర చక్ర గదాధరుడైన నారాయణుడు తప్ప ఇంకెవరూ శివుడి గురించి చెప్పలేరు. ఆయన లేకపోయి ఉంటే నేను ఏదో చెప్పేసేవాడిని, ఆయన పక్కనుంటే నేను నోరు తెరవకూడదు. గురువుగారి దగ్గరుంటే శిష్యుడు ఉపదేశం ఇస్తాడా? కనుక శివుని గురించి పరిపూర్ణంగా తెలిసిన విష్ణువు దగ్గర ఉంటే నేనేం చెప్తాను? ఆయన లేకపోయి ఉంటే ఆయన చెప్పింది ఏదో నేను చెప్తా అని చెప్పి ఇంకో గొప్ప మాట అంటున్నాడు. రుద్రభక్త్యాత్ కృష్ణేన జగద్వ్యాప్తం మహాత్మనా. ఆ రుద్రభక్తి చేతనే సర్వవ్యాపకుడైన కృష్ణుడు దివ్యావతారములు ధరించి జగత్తును ధరిస్తున్నాడు. ఈ గొప్ప మాట మహాభారతంలోది నేను చెప్తున్నది, మళ్ళీ నొక్కి చెప్తున్నా. శివపురాణంలోంచో ఎక్కడి నుంచో లాగి తీసుకురావట్లేదు, మహాభారతంలోదే, విష్ణు గ్రంథమైన మహాభారతంలోదే మనం చెప్పుకుంటున్న అనుశాసనిక పర్వంలోది. యుగే యుగే తు కృష్ణేన తోషితో వై మహేశ్వర భక్త్యా పరమయా చైవ ప్రీతశ్చైవ మహాత్మనః. యుగే యుగే తు కృష్ణేన, ప్రతి యుగములోనూ కృష్ణుడు పరమేశ్వరుని తన తపస్సుతో ఆరాధనతో స్తుతిస్తూ ఉంటాడు సుమా, ప్రతి యుగంలోనూ అని. ఏ ఏ యుగంలో ఏ ఏ విధంగా ఆరాధించాడో ఇక్కడ చెప్తారండి. ఇక్కడ అద్భుతమైన విషయం ఇది. ఏ ఏ అవతారమును ధరించినప్పుడు ఎలాగా, ఆయన కపిలావతారం ధరించినప్పుడు ఈశ్వరారాధన వల్ల సాంఖ్య జ్ఞానాన్ని పొంది బోధించట. ఆయనే నరనారాయణ రూపము ధరించి తపో మార్గంలో ఈశ్వరుని ఉపాసించాడు. ఇదే ఘట్టం మనకు శివపురాణంలో ఏం చెప్తుందంటే, ఆ బదరీ నరనారాయణులు తపస్సు చేసిన తర్వాత శివజ్యోతిని చూసి ఏం వరం కావాలి అంటే, తపో మార్గం కోసం నిన్ను తపస్సు చేసి నేను సంతోషించాను, నీ తృప్తే నాకు వరం, నాకు ఇంకేం కావాలి, కానీ లోకక్షేమం కోసం ఒక్క కోరిక కోరుకుంటున్నాను, నువ్వు జ్యోతిర్లింగమై ఇక్కడ ఉండవయ్యా అని కోరుకున్నట్ట. అలా నరనారాయణుల ప్రార్థన మేరకు వెలిసిన మహాజ్యోతిర్లింగమే కేదారనాథుడు. ఇది తెలుసుకోవాల్సినది. ఇలాగా ఆ యుగంలో అలా సేవించాడు. అలా ఇప్పుడు ఏ ఏ విధంగా సేవించారో ఇక్కడ వివరిస్తారు. అలా వివరించి యస్మాత్ పరతరంచైవ నాభ్యం పశ్యామి భారత, ఎవరిని మించి మరో పరవస్తువు లేదో అలాంటి ఆ పరమాత్మ గురించి ఈ నారాయణుడే చెప్పాలని చెప్పి పక్కకు తిరిగేటండి భీష్ముడు. ఇక్కడ చెప్పే తీరుంటుందే, ఒక పిక్చర్ వర్ణించినట్టు వర్ణించాడు ఇక్కడ వ్యాసుడు. అంతవరకు ధర్మరాజుతో మాట్లాడినవాడు ముఖాన్ని కృష్ణుడి వైపు తిప్పాడు. ఒక్కసారి కృష్ణుడి వైపు తిప్పి రెండు చేతులు దోయిలించి, ధర్మరాజు అడిగేడే కానీ ఇది మా అందరికీ ఉన్న కోరికయ్యా, ఆయన కోరికే కాదు, నీ ద్వారా మేము ఇప్పుడు శివుని యొక్క భవ్యనామాలు వినదలుచుకున్నాం. స్మాత్ పరతరంచైవ నాభ్యం పశ్యామి భారత, ఎవరిని మించి మరో పరవస్తువు లేదో అలాంటి ఆ పరమాత్మ గురించి ఈ నారాయణుడే చెప్పాలని చెప్పి పక్కకు తిరిగేటండి భీష్ముడు. ఇక్కడ చెప్పే తీరుంటుందే, ఒక పిక్చర్ వర్ణించినట్టు వర్ణించాడు ఇక్కడ వ్యాసుడు. అంతవరకు ధర్మరాజుతో మాట్లాడినవాడు ముఖాన్ని కృష్ణుడి వైపు తిప్పాడు. ఒక్కసారి కృష్ణుడి వైపు తిప్పి రెండు చేతులు దోయిలించి, ధర్మరాజు అడిగేడే కానీ ఇది మా అందరికీ ఉన్న కోరికయ్యా, ఆయన కోరికే కాదు, నీ ద్వారా మేము ఇప్పుడు శివుని యొక్క భవ్యనామాలు వినదలుచుకున్నాం. ఇక్కడున్న వ్యాసాదులందరూ కూడా వింటున్నారు, చెప్పవయ్యా అన్నాడు. వ్యాసాదులు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇది మొత్తం రికార్డ్ చేసేది ఆయనే, భారత రూపంలో రికార్డ్ చేసేది ఆయనే కదా. కనుక ఆయన ఎక్కడున్నాడు, ఆయన చెప్తూ ఉంటాడు, నువ్వు చెప్తూ ఉంటే ఆయన కూడా గ్రహిస్తాడు. మొత్తం ఋషులు ఉన్నారు కనుకని మేము తరించిపోయేలాగా నువ్వు చెప్పవయ్యా అంటే, ఒక్కసారిగా కృష్ణ పరమాత్మ ధ్యానంలో కూర్చొని కళ్ళు తెరిచి అప్పుడు చెప్తున్నట్ట, ఈ భవ్యమైనటువంటి శివుని యొక్క నామ వైభవాన్ని నేను వివరిస్తున్నాను, ముందుగా నాకు శివజ్ఞానం ఇచ్చిన గురువుగారికి నమస్కారం చేసుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ ఎవరయ్యా గురువుగారు అంటే అప్పుడు వివరిస్తున్నాడు, నేను శివునికి తపస్సు చేయాలని హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళాను. నిత్యము శివారాధన నేను చేస్తుంటాను, కానీ శివునికి తపస్సు చేయాలని నేను ఒకానొక సమయంలో హిమవత్పర్వతానికి చేరుకుని అక్కడ గురువుని ఆశ్రయించాను. నేను హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళేటప్పటికల్లా భవ్యమైన ఆశ్రమం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాను. ఆ ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాను, ఋషి పేరు ఏదో చెప్తాం. ఋషి యొక్క ఆశ్రమానికి చేరుకున్నాను. అది ఎలా ఉన్నది అంటే దివ్యం, అత్యంత దివ్యముగా ఉన్నది. అక్కడ రమ్యమైన వనములు ఎన్నో కనబడుతున్నాయి, రకరకాల తోటలు. ఆ తోటల నడుమ అనేకములైనటువంటి పర్ణకుటీరములు. అక్కడ అగ్నికల్పులైన ఋషులు, మహాతపస్సులు, కొందరు యోగ మార్గంలో ఉన్నారు, కొందరు ధ్యాన స్థితిలో ఉన్నారు, కొందరు షట్చక్ర భేదన ఉపాసన చేస్తూ ఉన్నటువంటి వారు, మరికొంతమంది యజ్ఞయాగాలు చేస్తున్నటువంటి వారు, కొందరు వేదాధ్యయనం చేస్తున్నటువంటి వారు. ఇలా ఒక మహామునికులం అక్కడ నాకు కనిపించింది. అనేక మంది ఋషులు ఉన్నారు. పైగా మరొక అద్భుత దృశ్యం అక్కడ ఉన్నది ఏంటో చెప్పనా, అక్కడ క్రీడంతి సర్పైర్నకులాహ మృగైర్వ్యాఘ్రాశ్చ మిత్రవత్. ఎంత బాగుందంటే, ముంగిసులు పాములతో ఆడుకుంటున్నాయి, లేళ్ళు పెద్ద పుళ్ళు కలిసి చుట్టూ తిరుగుతూ ముచ్చట్లు ఆడుకుంటున్నాయి. అలాంటి ఆశ్రమాన్ని చూశాను. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి,
ఇలాంటి వర్ణనలు మనకి శాస్త్రాల్లో అనేక చోట్ల కనిపిస్తాయి. అది గట్టిగా పట్టుకోవాలండి, మనం దాటేస్తుంటాం. ఆ ఋష్యాశ్రమంలో పాములు ముంగిసులు కలిసి ఆడుకుంటున్నాయట, పెద్ద పులులు లేళ్ళు కలిసి ఆడుకుంటున్నాయట. అంటే అక్కడ హింస అనేది లేదు. ఎందుకంటే మన యొక్క సాధన, మన యొక్క సంస్కారం శక్తి తరంగాల రూపంలో మన చుట్టూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. కొందరు ఇళ్ళకెళ్తే ఎంత తొందరగా బయటకు వచ్చేస్తామా అనిపిస్తూ ఉంటుంది. కొందరు ఇళ్ళకెళ్తే ఇక్కడ కాసేపు కూర్చుంటే బాగుండు అనిపిస్తుంది. అదేంటంటే వాళ్ళ ఇంటి వైబ్రేషన్స్, అవన్నీ వస్తువుల వైబ్రేషన్స్ కాదు, అందులో ఉన్నవాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళు చేసే సాధన, వాళ్ళ సంస్కారములు, వాళ్ళ తపస్సులు పరిసరాల్లో వ్యాపిస్తాయి. అందుకు తపోజీవనులు ఎంతమంది పెరిగితే ప్రపంచం అంత బాగుపడుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది మనకు చూపిస్తున్నారు గొప్ప ఆదర్శం. ఎందుకంటే ఆ తపోజీవనులు జీవిస్తున్నటువంటి ఆశ్రమ ప్రాంతముల్లో సహజ వైరాలే లేవుట. చూడండి, ఇక్కడ పాముకి ముంగిసికి పడదనేది సహజ వైరం, పులికి లేడికి పడదనేది సహజ వైరం. సహజ వైరం పాపం కాదు. అదే జాతికి అదే జాతి వాళ్ళతో పడకపోవడమే మహాపాపం. అలాంటి జాతి ఏదైనా ఉందంటే మానవ జాతి, ఇంకేది లేదు. ఇక్కడ మిగిలిన జంతువుల బాధల్లో వాటికన్నిటికీ సహజ వైరాలే. కానీ సహజ వైరాలు కూడా లేవు అంటే అర్థం ఏంటి? ఇంకా అసహజ వైరాలు లేవని చెప్పాలా? అందుకు శాంతి, సహనం, ప్రేమ, సౌశీల్యం, సౌమనస్య వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. ఇలాంటి ఘట్టములు ఎన్ని కనబడతాయో మనకు పురాణాల్లో వెతికితే ఆ దృష్టితో వెతకాలి, చూడాలి. భారతీయ ఋషులు ఇస్తున్న అద్భుతమైన సందేశాన్ని పట్టుకోవాలి. ఒక తపోవనానికి అంతటి ప్రభావం ఉంటుంది. ఆ మహర్షులు చేస్తున్నటువంటి ఆ సాత్విక భక్తి సాధనల ప్రభావం చేత అక్కడ హింస అనేది మొత్తం కనిపించట్లేదు. ఆ తప ప్రభావం అద్భుతంగా ఉన్నది. పైగా విభూషితం పుణ్య పవిత్ర తేజస, పుణ్యమైన పవిత్రమైన తేజస్సుతో ఉన్నది. అంతేకాదు పావన గంగా నదీ ప్రవాహములు అక్కడ ఉన్నాయన్నాడు. అంటే హిమవత్ పర్వత ప్రాంతంలో గంగా నది ప్రవహిస్తున్న తీరముల్లో ఉందిట ఈ భవ్యమైన ఆశ్రమం. ఆశ్రమం అనగానే ఒకానొక ఋషి ప్రపంచం నుంచి పారిపోయి ఒక కుటీరం కట్టుకుని ముక్కు మూసుకుని కూర్చునే చోటు అనుకోవద్దు. ఒక్క ఋషిని ఆశ్రయం చేసుకుని అనేక మంది యోగులు మహాత్ములు ఉంటారు. ఆ ఋషి కులపతిగా ఉంటాడు. అతన్ని ఆశ్రయించుకున్నటువంటి మొత్తం మహామునులు యోగుల వల్ల దివ్య విద్యలు కాపాడబడుతూ అధ్యయనం చేయబడుతూ రక్షిస్తూ ఉంటాయి ప్రపంచాన్ని. వాళ్ళ తపస్సులు, వాళ్ళ యజ్ఞములు, వాళ్ళ యాగములు కాపాడుతుంటాయి. అలాంటి భవ్యాశ్రమాన్ని చూసేట ఆశ్రమం మొత్తానికి ఎవడు అధిపతో, ఎవరి పేరుని ఆశ్రమం అంతా ఉన్నదో ఆ ప్రధానమైనటువంటి ఆ ఆశ్రమ కులపతి అయిన ఋషీశ్వరుని యొక్క ఆయన కుటీర ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన వెతుక్కునే వెళ్ళాడు ఆయన్నే అని. ఆ వెళ్ళేటప్పటికల్లా ఆయన లోపల నుంచి వస్తున్నట్ట. అప్పుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆ మహానుభావుని పేరు ఉపమన్యు మహర్షి. ఆయన పేరు తలంచుకుంటే చాలు మనం ధన్యమవుతాం. ఉపమన్యు మహర్షి. ఆ ఉపమన్యు మహర్షి వద్దకు వెళ్ళి శిరసా వందమానం, ఎప్పుడైతే శిరస్సు వంచి నమస్కారం చేశాడో కృష్ణ పరమాత్మ యొక్క వినయ సంపద చూడండి ఇక్కడ. వెంటనే ఉపమన్యువు ఆయన రెండు చేతులు పట్టుకుని ఒళ్ళంతా పులకించిపోయిందిట. కనుల ఆనందాశ్రువులు రాలుతున్నాడు ఉపమన్యువుకి. వెంటనే తీసుకొచ్చి కృష్ణ పరమాత్మను కూర్చోబెట్టి ప్రేమగా నిమిరి ఆయన దగ్గర కూర్చుని స్వాగతం పుండరీకాక్ష, అది గొప్ప మాట. ఓ పుండరీకాక్ష స్వాగతం, సఫలాని తపాంసి నహ, గొప్ప మాట. అంటే మా యొక్క తపస్సులు ఇవాళ ఫలించేయి నీ రాకతో. నా ముందు నమస్కరించిన వాడు ఎవడో తెలుసా? సమస్త దేవతల చేత నమస్కరింపబడే మహాత్ముడు నారాయణుడు నన్ను నమస్కరిస్తున్నాడు అవతార ధర్మాన్ని పాటిస్తూ. ఎంత లీలయ్యా అది. అందుకు పూజ్య పూజయసి మాం ద్రష్టవ్యో ద్రష్టుమిచ్చసి, ద్రష్టవ్యో ద్రష్టుమిచ్చసి. దేవతలు ఋషులు కూడా ఎవరిని చూడాలని తహతహలాడతారో ఆయన నన్ను చూడాలని వెతుక్కుంటూ వచ్చాడా. ఎంత ధన్యుణ్ణి నేను, నా తపస్సును ఫలించిపోయే ఇక్కడ అని. అంటే ఇక్కడ మనకు చూపిస్తున్నది ఏంటంటే కృష్ణ పరమాత్మ తన అవతార ధర్మాన్ని పాటిస్తున్నాడు. దీనికి సరి అయిన సమాధానం మనకి కూర్మ పురాణంలో దొరుకుతుంది, భారతంలో అశ్వమేధ పర్వంలో దొరుకుతుంది. అది సమన్వయించుకోవాలి జాగ్రత్తగా. అందుకే ఋషుల గ్రంథములు ఒక చోట చెప్పనది మరొక చోట చెప్తారు. దీన్ని సమన్వయించుకుంటే చిక్కుముళ్ళు విడిపోతాయి మనకి. నిన్ననే మనం ఒక మాట చెప్పుకున్నాం, నిహతాంతేన వై పూర్వం నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఈ రెండిటికి మనం సమన్వయించుకుంటే వాళ్ళిద్దరూ ఒకటేనా ఎలా తెలిందో ఇక్కడ కూడా ఒక ఘట్టం మనకి కూర్మ పురాణంలో విశేషంగా కనబడుతుంది, అశ్వమేధ పర్వంలో మళ్ళీ కనబడుతుంది. అదేమిటంటే కృష్ణ, నిన్ను అందరూ ఆరాధిస్తారు, నువ్వు ఎవరిని ఆరాధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆరాధన ఎందుకు చేస్తాం? ఒక వస్తువుని మనం ఛార్జ్ చేయాలి. ఎందుకు? దానిలో శక్తి తక్కువగా ఉంది కనుక ఛార్జ్ చేసి శక్తిని తీసుకుంటాం. అందుకే ఈశ్వరారాధన అంటే ఛార్జింగ్ అండి. ఈశ్వరారాధన అంటే ఛార్జింగ్.
ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన ఇదివరకటి పుణ్యముల వల్ల ఇదివరకటి కర్మల వల్ల పరిమిత శక్తులు తీసుకొచ్చుకున్నాం మనం. అలాంటి దాన్ని నిరంతరం ఈశ్వర శక్తితో మనం ఛార్జ్ చేసుకుంటూ ఉంటే మన జీవిత సార్థకత పొందడానికి కావలసిన శక్తులన్నీ పరమేశ్వరుడు మనకు అందిస్తూ ఉంటాడు. కనుక ఉపాసనన్నా, ఆరాధనన్నా, అర్చన అన్నా దివ్యశక్తిని మనలో ఛార్జ్ చేసుకోవడం, ఇది తెలుసుకోవాల్సింది. అలాగ మేమందరం ఆరాధించాము అంటే ఈశ్వర కృప కోసం మేమేదో ఆరాధన చేస్తాం. నువ్వే పరమేశ్వరుడు కదయ్యా కృష్ణ, నువ్వు ఎందరినో అనుగ్రహించిన వాడివి కదా, మరి నువ్వెందుకయ్యా ఆరాధన చేసావు అని అడుగుతాడండి అర్జునుడు. అడిగితే సమాధానం చెప్తున్నాడు. నువ్వు అడిగిన ప్రశ్న బాగుంది, ఆ మాటకొస్తే నాకు ఏది అవసరం చెప్పు. ఈశ్వరార్చన నాకు అవసరమా? ఆ మాటకొస్తే నేను దేవకీ వసుదేవులను నిత్యం దండం పెడతాను. మీరు నా తల్లిదండ్రులు, మీ వల్లే నేను ఈ శరీరంతో ఉన్నాను ఎన్ని మార్లు అనలేదు. ఏం వాళ్ళు నాకు తల్లిదండ్రులా? వాళ్ళని నేను పుట్టించానా, వాళ్ళకి నేను పుట్టానా చెప్పన్నాడు. గొప్ప మాట. సర్వజగత్కర్తనైనప్పుడు దేవకీ వసుదేవులకు కూడా నేనే కర్తని. కనుకని సర్వకర్తనైనప్పటికీ లీలగా నేను ఒక అవతారం ధరించాను గనక నేను ఎవరి ద్వారా అవతారం ధరించినట్టు కనబడుతున్నానో, అవతారములన్నీ నట్టేనండి, నట్టు కనబడుతున్నాను. సంభవామ్యాత్మమాయయా, ఏ మాయాశక్తి చేత పుట్టుకలేని నేను పుట్టినట్లు పెరిగినట్టు కనబడుతున్నానో ఆ మాయాశక్తి మర్యాదను అనుసరించే ఎవరికి పుట్టేనో వాళ్ళని తల్లిదండ్రులను గౌరవిస్తాను. అదేవిధంగా నేను 64 రోజులు గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నాను తెలుసా, సాందీపుని వద్ద. మీరందరూ 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు అంటారు. 64 రోజులు మాత్రం నాకు అవసరమా అన్నాడు ఆయన. 64 విద్యలు నేర్చుకోవలసిన అవసరం నాకున్నదా? ఎందుకంటే వేదా శాస్త్రాన్ని సర్వాణి ఏతత్ సర్వం జనార్దనాత్, నా నుంచే సర్వశాస్త్రం ఉద్భవం అయినప్పుడు నేను వెళ్ళి నేర్చుకోవడం ఎందుకు చెప్పు. అంటే అవతారం ధరించినప్పుడు నేను ఏ ఉపాధిలో నున్నానో ఉపాధికి తగ్గ ధర్మములు నేను ఆచరిస్తాను. ఎందుకు ఆచరిస్తానంటే గీతలో తానే చెప్పాడు, యద్యదాచరిసి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదును వర్తతే. శ్రేష్ఠుడైన వాడు దేన్ని ఆచరిస్తాడో దాన్ని లోకమంతా ఆచరిస్తుంది. జ్ఞానులైన వాళ్ళు, కర్మలన్నీ దాటిపోయినటువంటి మహాత్ములు కూడా, జనకాదులు లోక సంగ్రహం కోసం వాళ్ళ కర్మను ఆశ్రయిస్తారు. అసలు నేను జ్ఞానిని కూడా కాదు, అజ్ఞాన్ని కాదు, జ్ఞానాజ్ఞానాలకి అతీతమైన స్వయం జ్ఞానస్వరూపుణ్ణైన పరమాత్మని అయినప్పటికీ నేను ఆచరించాను. ఎందుకంటే లోకానికి ఆదర్శం చూపించాలి. అందుకు నేను చూపించిన ఆదర్శంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అనే ధర్మములు నేను ఆచరించి ఎలా చూపించానో మానవుడైన వాడు ఈశ్వరుణ్ణి నిత్యం అనుష్ఠానించి ఉపాసించాలని చూపించడం కోసం నేను ఈశ్వర ఉపాసన చేశాను అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఈశ్వర ఉపాసన మానవ ధర్మముల్లో ప్రధానమైనటువంటిది. ఒక ఆయన అన్నాడు, దేవుణ్ణి ఎందుకు పూజించాలండి అని. నువ్వు అడుగుతున్నావు కదా, కాలు ఊపుతూ ఆ కాలు విరిగేకి తెలుస్తుందంతే. అన్నీ అనుకూలించినప్పుడు అన్నీ, ప్రతికూలమైతే అప్పుడు ఏ మంత్రం చదివితే బాగుపడతామండి. అందుకు ఈశ్వరోపాసన అనేటువంటిది మానవ కర్తవ్యాల్లో ఒకటి. తల్లిదండ్రులు ఎందుకు పూజించాలండి? ఎందుకు పూజించాలండి? వాళ్ళ వల్ల కలిగేవి కనుక, అంతకుమించి మరొకట్లేదు. కృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా చెప్పాడు భాగవతంలో. ఈ శరీరం ఎలాంటి శరీరం అంటే ఇది ఉంటేనేగా నువ్వు ధర్మార్థ కామ మోక్షములన్నీ సాధించగలుగుతున్నావు. ధర్మమైన, అర్థమైన, కామమైన, మోక్షమైన ఏది సాధించాలన్నా దానికి ఉపకరణం ఏది? ఈ శరీరమే. అలాంటి ఈ శరీరం ఎవరి వల్ల లభించిందో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి 100 ఏళ్ల ఆయువు కూడా చాలదు అన్నాడు కృష్ణ పరమాత్మ. చూడండి ఇక్కడ, మాతృదేవో భవ, పితృదేవో భవ ఏమి చెప్తాం. అంతేగాని ఎవరికడమన్నారండి అనే దుర్మార్గ కాలంలో పుట్టినటువంటి మనకి ఈ ధర్మాలు అర్థం అవుతున్న రోజులు కూడా పోతున్నాయి క్రమక్రమంగా. ఇవి చెప్తే వెక్కిరించే రోజులు వచ్చాయి. ఎటు పోతున్నాం, ఎంత పతనమైపోతున్నాం ఆలోచించండి. అందుకే పరమేశ్వరుడు తాను చూపించిన ఆదర్శ గుణముల్లోనే ప్రధానంగా ఈశ్వరారాధన కూడా చేయాలి. అయితే ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు ఒక్కడే, నేను ఈశ్వరుణ్ణే. అలాగని నాకు నేను పూజ చేసుకుంటానా, అది ఆదర్శం అవుతుందా? ఎవడైనా తన ఫోటోకు తానే దండ వేసుకుని నేనే ఈశ్వరుని పూజించుకుంటే ఆదర్శం అవుతుందండి? అందుకు నన్ను నేను పూజించుకుంటే బాగోదు. నేను ఇతర దేవతలను పూజించను. ఎందుకంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళందరూ నన్ను నారాయణ అని పూజిస్తారు. నేను వాళ్ళని పూజిస్తాను కూర్చుని? మరి నేను పూజించకూడదు. నన్ను నేను పూజించుకోకూడదు, ఇతర దేవతలను పూజించకూడదు. అప్పుడు ఏం చేయాలి? నేనే ఈశ్వరుని అయినప్పుడు నాకు అభిన్నమైనటువంటి శివుని ఆరాధన చేస్తూ ఈశ్వరోపాసన చేశానన్నాడు. ఇది గొప్ప విషయం చెప్పాడు ఇక్కడండి. అందుకు నేను ఈశ్వరోపాసన చేశాను. ఇది తాను చేసిన ఈశ్వరోపాసనలో ఉద్దేశం. అందుకే ఉపమన్యువు వెంటనే ఈ మాట అన్నాడు. ఏమని? అందరి చేత ఆరాధింపబడే నువ్వు నన్నొచ్చి ఆశ్రయించడం ఏమిటయ్యా, నన్నొచ్చి దండం పెట్టడం ఏంటి? లోక సంగ్రహం.
ఎందుకంటే ఏ విద్యనైనా గురువు ద్వారా పొందాలి. నేను శివపూజ చేస్తానని చెప్పేసి మనంతరం మనం ఫైన్ మార్నింగ్ ఏదో రాయి తెచ్చుకు పూజించడం చాలదు, గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించకుండా ఏ సాధన చెయ్యరాదు, ఇది తెలుసుకోవాల్సింది. అంతేగాని నాకు జబ్బు వచ్చింది కదా అని చెప్పి మెడిసిన్ పుస్తకాలు కొనుక్కొని నేనే చదివి ట్రీట్మెంట్ తీసుకుంటానంటే చాలదు, నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, అంతే కదండి. ఒంట్లో జబ్బు ఉంది, చేతిలో ఇంటర్నెట్ ఉంది, వెంటనే ఇంటర్నెట్లో వెళ్ళి కొడితే ఏ జబ్బుకి ఏ మందో అందు లిస్ట్ వస్తుందండి, మందుల లిస్ట్ వస్తుంది మొత్తం. ఆ మందుల లిస్టులో మనకు నచ్చిన స్పెల్లింగ్ కోడ్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయి మెడిసిన్ కొనుక్కుంటే అయిపోతుందా? కూడదు కదా, వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. అదేవిధంగా గురువుని ఆశ్రయించాలి, అది కృష్ణ పరమాత్మను బోధిస్తున్నట్ట. అందుకు తాను శివార్చన చేయడం కోసం ముందు దీక్ష తీసుకోవాలి. దీక్ష ఎవరి దగ్గర తీసుకోవాలో తానే ఎంపిక చేసుకుని తానే వెళ్ళేటండి అక్కడికి. ఆ వెళ్ళింది ఎవరి దగ్గరికి? ఉపమన్యు వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు ఆయన, నువ్వు చాలా చక్కని చోటుకు వచ్చేవయ్యా, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, నువ్వు శివానుగ్రహం కోసం తపస్సు చేయాలని వచ్చావు. ఆ తపస్సు చేయాలంటే ఈ చోటు చాలా గొప్పది, ఈ చోటు ఈ మొత్తం ఈ చోటంతా నాకు నిర్దేశించింది పరమేశ్వరుడు. ఆయన నాకు అభయమిస్తూ ఎప్పుడు నువ్వున్న ఆశ్రమ ప్రాంతంలో నేను సన్నిహితంగా ఉంటాను, నా గణములతో అమ్మ పార్వతితో ఎప్పుడు ఇక్కడే సంచరిస్తూ ఉంటానని నాకు అభయం ఇచ్చాడు. అది స్వామి నిత్యము సంచరించే చోటు ఇది. ఈ చోటులో అనేక మంది తపస్సు చేసుకున్నారు. ఒకప్పుడు ఇంద్రుడు వచ్చి తపస్సు చేసుకున్నాడు తెలుసా, ఋషులు వచ్చి తపస్సు చేసుకున్నారు. ఇక్కడ ఎవరెవరు ఎలా ఎలా తపస్సులు చేశాడో ఒక పెద్ద లిస్టుని చెప్తున్నాడండి. ఒకప్పుడు ఇక్కడ అనసూయాదేవి వచ్చి తపస్సు చేసింది, దాని ఫలితంగా దత్తాత్రేయాదుల్ని ఆమె పుత్రులుగా పొందినది. ఇక్కడ యోగీశ్వరులు ఎందరెందరో, యాజ్ఞవల్క్యుడు, వ్యాసదేవుడు, అదేవిధంగా ఇంద్రుడు మొదలైన వారందరూ ఇక్కడికి వచ్చి తపస్సులు చేసిన వారు. సాకల్యుడనే మహర్షి, వాలఖిల్యులు ఇత్యాది మహర్షులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు అని ఇక్కడ చాలా పెద్ద విశేషమైన లిస్ట్నే చూపిస్తాడు. అదేవిధంగా సావర్ణి అనబడేటువంటి ఋషి, అంటే మనువుల్లో కూడా సావర్ణి ఉన్నాడు, కానీ మనకు తేడా తెలియడం కోసం సావర్ణి అనబడే ఒక ఋషి అన్నాడు. ఇక్కడ సావర్ణి అనబడే ఋషి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. ఇలాగ అనేక మంది తపస్సులు చేసుకుని ఇష్టసిద్ధులు పొందారు. అంతేకాదు వారికి ఏవైనా శాపాలు పాపాలు ఉంటే అవి వదిలించడానికి శివారాధన ఇక్కడ చేసుకున్నారు. ఈ చోటు అటువంటి భవ్యమైన తపోభూమి. ఇలాంటి ఈ చోటులో దివ్యమైన క్షీర సముద్ర అధిదేవత ఉన్నది. ఇక్కడ అమృత సమానమైనటువంటి క్షీరాన్ని ఇస్తున్నది. అది తాగితే ఆకలి దప్పికలు ఉండవు, అది ఇక్కడ లభింపజేస్తున్నది. ఇక్కడ అనేక సిద్ధదేవతలు ఉన్నారు, అష్టసిద్ధులే కాదు రకరకాల సిద్ధదేవతలు, తర్వాత నిధి దేవతలు ఇక్కడ కొలుచుకుంటూ ఉన్నారు. ఇది సంపూర్ణ లక్ష్మీమయం, అంటే ఐశ్వర్యమయం. అలాంటి భవ్యమైనటువంటి ధామం ఇది. ఇదంతా శివానుగ్రహం వల్ల లభించినటువంటిది. అలాంటిది నాకు ఈ చోటు, ఈ దివ్యమైనటువంటి శక్తి, నీకు కూడా గురువు అవ్వగలిగేటువంటి అనుగ్రహం ఆ పరమేశ్వరం వల్ల లభించింది.